కోటయ్య గారికి, పెద్దలు ఈశ్వర్రెడ్డి గారికి, మైనార్టీ సోదరుడు అన్నగారికి, డిప్యూటీసీ రోహిణి గారికి, వైస్ ఎంపీపీ నిర్మల గారికి, భార్గవి గారికి, ఇక్కడ ఉన్నటువంటి జక్కల్పల్లి గ్రామ ముఖ్య నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఎంపీ నంద్యాల ఉన్నప్పుడు చూసినాం. ఎంపీ నంద్యాల కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే ఆ రోజు డిప్యూటీసీగా ఉండే నేను ఆయనతో పెద్దగా పరిచయం లేకపోయినా సారెంబడి పడి 20 లక్షల లైట్లు తీసుకొచ్చినాం. మన మండలానికి 20 లక్షల లైట్లు తీసుకొస్తే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మన ఊర్లోనే లైట్లను పెట్టినాం. మిగతా గ్రామాలకు కూడా నేను డిప్యూటీసీని కాబట్టి 10 లక్షలు అక్కడ పెడితే 10 లక్షలు మన గ్రామంలో పెట్టినాం. ఆ రోజు ఎంపీ నంద్యాలను మన ఊరికి తీసుకొచ్చినాం. ఆయన చేతుల మీదనే మీ అందరి సాక్షిగా లైట్లు ఓపెన్ చేయించినాం. ఎంపీ నంద్యాల గారి రికమెండేషన్ తోటి నాబార్డు నిధుల కింద సార్ మీరు చెప్పండి అని రిక్వెస్ట్ చేసి సందాపల్లి దగ్గర ఉన్నటువంటి మన బ్రిడ్జ్ 3 కోట్లు, ఆ బ్రిడ్జ్ తీసుకురావడం 2 కోట్లు తీసుకురావడం జరిగింది. మన స్కూల్ దగ్గర ఇక్కడ సైడు మన మైనార్టీ సోదరుల సమాధులు ఉంటాయి. స్కూల్కు కంపౌండ్ వాళ్ళు లేకుండే అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండే నిధులు ఇవ్వకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ శ్రీదేవి ఉండే 1కి 10 సార్లు ఆమె దగ్గరికి తిరిగి ప్రొసీడింగ్ తీసుకొచ్చినాం 7 లక్షలకు. అప్పుడు మనం లేక కొన్ని కారణాల వల్ల ప్రొసీడింగ్ క్యాన్సిల్ అయింది. లేకపోతే మైనార్టీ సోదరుల సమాధులకి స్కూల్కి మధ్యలో కాంపౌండ్ అయిపోతుండే. మా ఆడబిడ్డలు మా గ్రామం నుంచి అక్కడ పోతారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు తిరుగుతారు, కాంపౌండ్ వాళ్ళు లేదు అని రిక్వెస్ట్ చేసి అప్పుడు ఆ మేడం వచ్చింది. మన గుడి దగ్గర అప్పుడు మన దామోదర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటే 5 లక్షలు పెట్టి కొంచెం మా నిధులు కొంచెం సార్ నిధులు కలిపి అక్కడ సీసీ రోడ్ వేసుకున్నాం. దామోదర్ రెడ్డి సార్ గారి నిధులతోటి ఇక్కడ గ్రామ పంచాయతీ కట్టుకున్నాం. దామోదర్ రెడ్డి సార్ గారి నిధులతోటి ఎన్నో సీసీ రోడ్లు వేసుకున్నాం. సార్ గారి నిధులతోటి ఎన్నో ఇల్లు ఇచ్చుకున్నాం. అప్పుడు గవర్నమెంట్లో ఓటు వేసిన వాళ్ళని చూడలే, ఓటు వేయని వాళ్ళని చూడలే, వీళ్ళు మన వాళ్ళని చూడలే, వీళ్ళు వేరే వాళ్ళని చూడలే. మన దగ్గరికి పలాని పని చేయాలి అని వస్తే ప్రతి ఒక్కరికి పని చేసినాం. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద ఉన్నా ఆదుకున్నాం. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటామంటే ఇందిరమ్మ గవర్నమెంట్లో మనం ఇల్లు ఇచ్చుకున్నాం. ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో చూసినాం. ఒక్క ఇల్లు రాలే మన ఊరికి. మీ అందరి సాక్షిగా ఆ రోజు నేను ఎమ్మెల్యే గారిని కూడా అడిగినా, నువ్వు ఇల్లు ఇవ్వలే మా ఊరికి ఎట్లా వస్తావని అడిగినా. మీకు అందరికీ తెలుసు 40 ఇల్లు ఇచ్చినాకనే ఈ ఊరికి కాలు పెడతా అన్నాడు ఆ రోజు. మీరందరూ విన్నారు. ఒక్క ఇల్లు ఇవ్వలే ఈరోజు. అప్పుడున్నటువంటి ఎంపీ అచ్చంపేటకు చెందిన ఆయన రాములు, ఒక్కసారి ఆయన ముఖం మీరు చూసిరా. అదే నంద్యాల ఎంపీ ఉంటే మనం తీసుకొచ్చిన ఊరికి ఆయన ద్వారా పనులు చేయించుకున్నాం. ఇప్పుడు కూడా మల్లూరవి గారిని పెద్ద ఎత్తున మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా ఆయన ద్వారా మనం మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకుంటాం. ఎమ్మెల్యే మన పార్టీ వాళ్ళే ఉంటారు. మన సార్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎంపీ కూడా మన పార్టీ నాయకులు అయితే ఎటువంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదే వేరే పార్టీకి చెందిన ఎంపీ గెలిస్తే ఆయన ఓ పక్క గుంజ, మనం ఓ పక్క గుంజ, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడుతూ ఉంటారు గడికోసారి. కాబట్టి అందరు మనోళ్ళు ఉంటే అభివృద్ధి నిరంతరంగా సాగుతుంది. ఏ పనైనా మనం చేసుకుంటే వీలవుతుంది. ముగ్గురు ద్వారా నిధులు తెచ్చుకొని ఎమ్మెల్యే ద్వారా, ఎమ్మెల్సీ ద్వారా, ఎంపీ ద్వారా మనకు వీలైనన్ని నిధులు తెచ్చుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. గ్రామ అభివృద్ధి కోసం మాత్రం మేము ఎంత దూరమైన వెళ్తామో అది మీకు అందరికి కూడా తెలుసు. కాబట్టి మీరందరూ ఒక్కసారి పెద్ద ఎత్తున మల్లురావి గారికి చేయగుర్తుకు ఓటేసి మల్లురావి గారిని ఆశీర్వదించాలి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, మన ఊరు నుంచి మెజారిటీ చూపించాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే చేతులు అందరూ ఎత్తి చెప్పాలి. సార్ చూస్తున్నాడు. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. రామోదర్ రెడ్డి గారి నాయకత్వం, మల్లూరెడ్డి గారి నాయకత్వం, రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.